హైకమాండ్కు. సో అట్లా ఇవంతా కూడా జరిగే అవకాశం ఉంది. సో గోనె ప్రకాష్ రావు గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గోనె ప్రకాష్ రావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. అపార అనుభవం ఉంది 1983 నుంచి కాంగ్రెస్ పాలిటిక్స్ మీద. సో మీరు నిన్న చెప్పారు యాక్షన్ ఉంటుందని, వాళ్ళ యాక్షన్ అయిపోయింది. అక్టోబర్ లో చెప్పాను సార్. నేను అక్టోబర్ లో ఒక మీడియా చెప్పినది ఒక 160 దానికి పోయింది. ఫేస్బుక్ లో ఒక దాదాపు ఒక 3 lakhs పోయింది. తర్వాత దాన్నే రిపీట్ చేస్తే మళ్ళీ అదే ఛానల్ వరంగల్ మీటింగ్ అయిన తర్వాత అదొక 230 అండ్ ఫేస్బుక్ లో ఒక 2 పోయింది. ఇంకొక ఛానల్ లోకి ఏమవుతుందో 110 పోయింది. మీరు 1 ఫార్వర్డ్ చేసిన చూశారు. బట్ బిఫోర్ అక్టోబర్ అంటే వరంగల్ మీటింగ్ కంటే ముందు, షోకాస్ నోటీస్ కంటే ముందు చెప్పండి. అంటే అక్టోబర్ లోనే అప్పుడు ఇవన్నీ చేయలేదు కదా, కులగణన గురించి చించి పారేసి అట్లా మాట్లాడలేదు కదా ఆయన. అక్టోబర్ లోనే ఎందుకు చించుడు గించుడు కాదు, ఒరిజినల్ గా ఆయన బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ అవుతుంది. చేత కాకపోతే మంత్రివర్గం నుంచి తప్పుకోనాడు కదా, కాంగ్రెస్ ని పాలసీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ నుండి అది చేస్తుండు కదా, క్రిటిక్ చేస్తుండు కదా. అక్టోబర్ లాస్ట్ వీక్ లో నేను అనుకుంటున్నా కులగణన కూడా నడుస్తుంది అనుకుంటున్నాను సంథింగ్. బట్ అక్టోబర్ మీరు కావాలంటే చూడండి, దాంట్లో ఏదైతే ఉందో అక్టోబర్. నేను ఆ ఛానల్ పేరు మీ ఛానల్ చెప్పడం బాగుంటుంది అనుకోండి, కానీ మీ దాంట్లో చూడండి అక్టోబర్ నాది రికార్డెడ్. అక్టోబర్ రికార్డెడ్, అక్టోబర్ లాస్ట్ వీక్. అంటే ఆయన వాడుతున్న భాష పట్ల కాంగ్రెస్ అభ్యంతరం అనేది నాకు డిసైడ్ నాకు అంటే సార్, నేను రాజేందర్ గారు కూడా ముందే చెప్పాను సార్, బిఫోర్ సేమ్ వెళ్ళిపోతారని చెప్పాను. సేమ్ జరిగింది. ఆ సిమ్టమ్ కనబడుతుంది కదా సార్. మేము ఈ దానికి కారుకు ఒక్కడు కాదు ఓనర్, మేము అందరం ఓనర్ చెప్పింది కదా ఈటల రాజేంద్ర. ఎక్కడో అన్హ్యాపీ ఉంది అనేది ఆ సిమ్టమ్ వచ్చింది కదా. అది సిగ్నల్స్ ఇవ్వడం అనేది రాజకీయాల్లో ఏదైతుందో మీరు జర్నలిస్ట్ ఇంత సీనియర్ మీరు గ్రహించాలా. ఒక సిగ్నల్స్ వదులుతా ఉంటారు. నేను ఫీడ్ బోధలో కాదు, ఆ జనానికి ఏదైతుందో ఒక ఏమంటారంటే ఆ మరుగు మందు ఈ బిస్కెట్ చూస్తే కుక్క వస్తుందో అట్లా మొదలు ఒక సిగ్నల్స్ ఇస్తారు. దాన్ని బట్టే నేను గ్రహించిన, నాకున్న అనుభవం ప్రకారం. సేమ్ ఈటల రాజేందర్ లాగానే చేశారు. ఈటల రాజేందర్ అప్పుడు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఉండే, అది ఆ ఎలక్షన్ కంప్లీట్ కాగానే సాయంత్రమే కేసీఆర్ అంతే కదా నేచురల్ గా నెక్స్ట్ డే బర్తరఫ్ చేసి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఈ మీద దాని మీద హైప్ కాకుండా ఏదైతుందో ఇప్పుడు దాదాపు 3.5 లక్షల ఓట్లలో నేను అనుకుంటున్నా 70% ఓట్స్ ఉన్నాయి. అప్పర్ కమ్యూనిటీ 25 లేవు. సో దాన్ని ఏదైతుందో ఏమైనా ఎఫెక్ట్ ఉంటది, బూమ్రాంగ్ అవుతుంది, దానికోసం ఆపారు. అయినాక ఇప్పుడు జరిగింది. దానికి ఇంకేదో పార్టీ హైకమాండ్ కి సంబంధం లేదు. చెప్పండి. అంటే ఇది లోకల్ లెవెల్లో జరిగింది అనుకుంటారా, లేకపోతే హైకమాండ్ కి చెప్పి చేశారనుకుంటారా? హైకమాండ్ కంపల్సరీ చెప్తారు కదా. చెప్తారు. ఇప్పుడు నిన్న వచ్చిన ఆమె కూడా దీన్ని ఆమె దృష్టికి తీసుకుపోయి ఉంటారు. ఫైల్ తయారై ఉంటుంది కదా. వీఆర్ టేకింగ్ ద యాక్షన్ అండ్ ప్రీవియస్ నోటీస్ ఇష్యూడ్ ఈజ్ నాట్ రిప్లై ఇవ్వాలి 12th వరకు ఛాన్స్ ఇస్తే యాజ్ ఎ పార్టీ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీద యాక్షన్ తీసుకోవాలంటే తీసుకోవాల్సింది ఏఐసీసీ కదా. ఏఐసీసీ క్రమశిక్షణ ఏఐసీసీ మెంబర్ ఉంటుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్ అయితే దే కాంట్ పిసిసి టేక్ ద డిసిషన్. బట్ మంత్రులపై వేటు వేయడము ముఖ్యమంత్రి చేయొచ్చు, ఎమ్మెల్యేలపై కానీ ఏదైతుంది ఇక్కడ పార్టీ కెన్ టేక్ ద డిసిషన్. బట్ పార్టీకి ఇన్ఫార్మ్ చేస్తారు, కానీ ఇది ఏఐసీసీకి సంబంధం లేదు. షోకాజ్ నోటీస్ దెన్ సస్పెండ్. నిజంగానే బైలాస్ ఉంటది. ఇది ఎలక్షన్ కమిషన్ లో బైలాస్ ఏదైతుందో అక్కడ ఉంటది. అతనికి నిజంగానే తీర్మార్మాలకు కానీ ఆయన సహచరులకు కానీ అభ్యంతరం ఉంటే నో రైట్ టు యూ విల్ పిసిసి తీసుకునే అవకాశం లేదంటే దే కెన్ గో ద కోర్ట్. నేను ఎందుకు అడిగానంటే ఒక్క నిమిషం 1 minute కోర్టు అది ఇది రిజిస్టర్ పార్టీ. ఈ యొక్క బైలాస్ ఏదైతుందో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటాయి. ఆ బైలాస్ ప్రకారం చేయకపోతే సఫిషియెంట్ టైంలో షోకాస్ నోటీస్ సస్పెండ్ అయినాక రేపు ఏదైనా రియాక్ట్ అయ్యింది అనుకోండి. నేను అనుకుంటున్నా ఈ రిజల్ట్ 5వ తారీఖు అవుతాడు. 3వ తారీఖు అంటే 5వ తారీఖు తర్వాత రియాక్ట్ అవుతుంది. 5th ఏదైతుందో రియాక్ట్ అయితే దాని తర్వాత దే విల్ ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ. 6 years డిబార్ చేస్తారు. డిబార్ అంటారు దాన్ని. డిబార్ ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ. ఇప్పుడు ఓన్లీ సస్పెండ్. ఇప్పుడు కూడా మళ్ళీ పార్టీ పునరాలోచించే అవకాశం ఉంది. ఆయన ఏదైనా పార్టీని సంప్రదించినా, ఆయన ఏదన్నా కరస్పాండెంట్ చేసినా, పార్టీ పెద్దలు కానీ ఎవరైనా కూర్చుని మాట్లాడినా దాన్ని వెనుకకు తీసుకుంటే మళ్ళీ సస్పెండ్ రివోక్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ అదర్వైజ్ ఆయన దానికి రియలైజ్ చేయకపోతే
ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ విత్ ఇన్ 7th లోపల ఎక్స్పెల్ సో చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం బహిష్కరణ అన్నది అల్టిమేట్ 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి దీని మీద అతనికి అభ్యంతరం ఉంటే ఇదివరకు నెంబర్ ఆఫ్ మెయిన్ తమిళనాడు అండ్ కేరళ ఒక 20 ఉన్నాయి కోర్టుకు పోయినాయి. డైరెక్ట్ మన సస్పెండ్ డైరెక్ట్ ఎక్స్పెల్ చేసినప్పుడు దే గాన్ టు ద కోర్ట్ విల్ స్టే ఇచ్చింది. ఇది ఎప్పుడు 71 బిఫోర్ చెప్తున్నాం మీకు. పార్టీ కేరళ అండ్ మద్రాస్ సర్వే సత్యనారాయణ మీద చర్య తీసుకున్నప్పుడు ఆయన ఏమన్నారంటే నేను కేంద్ర మంత్రిగా పనిచేశాను, నా మీద పిసిసి వీళ్ళు చెప్పి లోకసభ సభ్యుడు గాని రాజ్యసభ సభ్యుడు గాని దిస్ ఈజ్ అండర్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఈయన ఓన్లీ కౌన్సిల్ ఈజ్ ఎ కౌన్సిల్ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్. అర్థమైంది సార్? వాళ్ళు లోకసభ సభ్యులు గాని రాజ్యసభ గాని ఏఐసిసి మెంబర్లు గాని ఇట్ షుడ్ బి ద ఏఐసిసి. ఓకే, దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకుంటారు? దీనివల్ల